ఎప్పుడు మొదలు పెట్టారు ఈ బిజినెస్? 2011 హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. అంటే సింగర్ హేమచంద్ర టైలరింగ్ చేసేదాన్ని. పక్క స్టాల్స్ కి వెళ్ళట్లేదు, మీ స్టాల్ దగ్గరికే వస్తున్నారు. అంటే మీ ఫుడ్ లో అంత మహత్యం ఏముంది అంటారు? అయితే ఇప్పుడు మీకు మంత్లీ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే ఎంత వస్తుంది? వైరల్ అవుతుంది మీది ఒక వీడియో, నానా నానా అనుకుంటూ ఫుల్ పైసలు ఖర్చు అవుతున్నాయి, ఆ 2 లివర్లు అని చెప్పి 1000 రూపాయలు అని అంటున్నారు. ఏమేం కర్రీస్ తీసుకుంటే ఎంత రేట్ అవుతుందో ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. నాన్నమ్మ 1 కర్రీ అయితే 120, అంటే చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ 5 ఐటమ్స్ ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, త్రిబుల్ అయితే 250. ఇక్కడెక్కడ నుంచో వస్తున్నారు మీ దగ్గరికి. ఏదో శంషాబాద్ అంట, ఇందాక మేము మాట్లాడిచ్చాము. శంషాబాద్ నుంచి మీ దగ్గరికి ఒకసారి మీరు ఎప్పటి నుంచి ఎప్పటికి ఓపెన్ ఉంటుంది, ఎక్కడ ఉంది మన అడ్రస్ చెప్పండి. లివర్ ఎక్స్ట్రా 1000 రూపాయల బిల్లు, అంటే 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్. ఎలా ఉంది రేట్లు? నిజంగానే పెంచారు అంటున్నది. లేదు, మేము చికెన్ నార్మల్ తీసుకున్నాము, 120 తీసుకున్నారు. లివర్ ఫేమస్ కాబట్టి లివర్ అయితే నిజంగానే 1000 రూపీస్ కాదు కానీ 120 అన్లిమిటెడ్ ఫుడ్. టేస్ట్ కి అది వర్త్ అంటారా? ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? సాయి, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ చాలా బాగుందండి. ఇప్పుడే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇదే. హాయ్ ఆల్, అందరికి నమస్తే. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. మరి హైదరాబాద్ లో మంచి ఫుడ్ తినాలి అంటే స్ట్రీట్ ఫుడ్ లో తక్కువ బడ్జెట్ లో మనకు అయ్యేది. పైగా బిజినెస్ లకు కూడా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలి అంటే హైదరాబాద్ మంచి ప్లేస్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం కరోనా తర్వాత ఈ రోడ్ సైడ్ మీల్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అందులో కుమారి ఆంటీది ఇంకెక్కువ ఫేమస్ అయ్యింది. అది మనము సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చూస్తూనే ఉంటున్నాం. సో ఇప్పుడు మనం అసలు ట్రోల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, 2000 బాబు మీది 2000 అయ్యింది, 1000 అయ్యింది అని చెప్పేసి బిల్లు గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఎందుకు ట్రోల్ అవుతుంది, అసలు ఆ బిల్లు వెనుక ఏం జరిగింది, అలాగే నిజంగానే రేట్లు పెంచారా, ఈ మీల్స్ కి రేట్లు పెంచారా? పైగా నాన్ వెజ్ మీల్స్ అంటేనే ఎక్కువ కాస్ట్ తో కూడుకున్నది. అయితే ఇక్కడ ఈ కాస్ట్ పెట్టే కంటే మంచి రెస్టారెంట్ లో ఏసీ కింద కూర్చొని తింటే బెస్ట్ కదా అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు మనము ఇక్కడ కస్టమర్స్ తో మాట్లాడదాం, అలాగే కుమారి ఆంటీతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనేది, అలాగే తన స్ట్రగుల్స్ ఏంటి, తను ఎలా స్టార్ట్ చేసింది బిజినెస్, మొత్తం మనం ఈ ఇంటర్వ్యూలో కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కస్టమర్స్ తో మాట్లాడదాం, రండి. బ్రో, మీ పేరు? హర్ష గారు, కుమారి ఇంటి దగ్గర నేనా వీల్ తీసుకుంది? అవునండి. ఎలా ఉంది రేట్లు? నిజంగానే పెంచారు అంటున్నది. లేదు, మేము చికెన్ నార్మల్ తీసుకున్నాము, 120 తీసుకున్నారు. ఓకే, మేము కాలేజ్ స్టూడెంట్స్, రీల్స్ లో చూసి వచ్చాము. అవునా? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? చాలా బాగుంది. క్వాంటిటీ అంత అన్లిమిటెడ్, కర్రీ 1 టైం పెట్టారు. అంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నారు కదా, బాబు మీది 1000 రూపాయల బిల్లు, 2 లివర్లు ఎక్స్ట్రా అని. అది అందరూ సగమే చెప్తారు, ముందు ఎంత మంది తిన్నారు ఎవరు చెప్పట్లేదు. ఓకే, సో నిన్న చెప్పారు కదా 6 మెంబర్స్ తీసుకున్నారు, వాళ్ళకి 6 మెంబర్స్ తీసుకోవాలి 1000 అయ్యింది. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఈ రేట్లతోని మనము రెస్టారెంట్ లో మంచిగా తినొచ్చు అని అంటున్నారు. నిజంగానే 120కి చికెన్ మీల్స్ వస్తుంది అంటారా? అంటే క్వాంటిటీ ఇంత అయితే రాదు కదా, దానికో బౌల్ ఉంటుంది. బెటర్ ఇక్కడే అనిపించింది. బెటర్ అనిపించింది. ఇలా నిలబడి తినడం ఓకేనా? పర్లేదు, అక్కడైనా తింటాం, మేము స్టూడెంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రో నమస్తే. హాయ్, చెప్పండి. మీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ గారు, ఇక్కడ ఫస్ట్ టైం తినడం? థర్డ్ టైం ఇది. థర్డ్ టైం. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? 3 days నుంచి వరుసగా వస్తున్నాను ఇక్కడికి. ఓ, అంటే కాస్ట్ ఎలా ఉన్నాయి? హాస్టల్ అంటే నేను తిన్నది చికెన్ లివర్ ఫేమస్ కాబట్టి లివర్ అయితే తింటున్నా. నిజంగానే 1000 రూపీస్ కాదు కానీ 120 అన్లిమిటెడ్ ఫుడ్. అన్లిమిటెడ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు అంటారు. అంటే క్వాంటిటీ క్వాలిటీ ఇప్పుడు ఎంత కావాలంటే అంత పెడతారండి. రెస్టారెంట్ లో ఇలా పెడతారంట? అసలు ఉండదండి ఇలా. ఇక్కడ వర్తే అసలు. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ పేరు? నా పేరు గాంధీ అమ్మ. గాంధీ గారు, మీరు ఆంటీ దగ్గరేనా మీల్స్ తీసుకుంది? అవునమ్మా. ఎలా ఉందండి టేస్ట్? ఇప్పుడే దూరం నుంచి వచ్చాం, టేస్ట్ చేసినాం, బాగుంది. వర్త్ అనిపిస్తుందా అక్కడ నుంచి వచ్చి తినడం? ఎంత అంటే మీ మీల్స్ కి ఎంత అయ్యింది? 80 రూపీస్ తీసుకున్నారు. వెజ్ మీల్స్ కర్రీ 4 కర్రీస్ ఇస్తారు, బాగుంది. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. చూసి వచ్చాం ఎట్లా ఉందని, వెతుక్కుంటూ వచ్చారా? అవును, బెటర్. బెటర్ అనిపిస్తుందా? ఓకే, అంటే కాస్ట్ ఏమైనా ఎక్కువ అనిపిస్తుందా? లేదు, ఏం వర్క్ చేస్తుంటారు? మాది సెక్యూరిటీ ఆఫీస్ ఉందమ్మా. ఓకే, అంటే మీ తాహతకి రెస్టారెంట్ లో వెళ్ళి తినొచ్చు, కానీ ఇక్కడ వర్త్ అనిపిస్తుందా? అందుకోసం వచ్చి తింటున్నాం, పర్లేదు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? రాజు.
రాజు గారు ఎప్పటి నుంచి వచ్చి తింటున్నారు ఇక్కడ? అంటే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాం. ఇప్పుడే ఫస్ట్ టైమా? అంటే ఎలా తెలుసు ఇక్కడ ఇది ఉందని? అంటే ఇట్లా యూట్యూబ్ లలో చూసి ఇట్లా వచ్చాం. అంటే మరి అక్కడ యూట్యూబ్ లో గానీ అంటే మనకు సోషల్ మీడియా మొత్తంలో ఆంటీ దగ్గర ఫుల్ కాస్ట్ అని చెప్పారు కదా, నిజమే అంటారా? అంటే నిజమే అనుకోండి, మరి టేస్ట్ ఎలా ఉంది కదా. టేస్ట్ కి అది వర్త్ అంటారా? అంటే మళ్ళీ వచ్చి తినేలా ఉందంటారా? తినొచ్చు. అంటే మేము చాలా లేట్ అయింది కానీ తొందరగా వచ్చింటే అన్ని చేస్తాం. మేము లేట్ వచ్చినాం కాబట్టి ఇంకా అయినా బాగుంది. వాళ్ళు ఏం వర్క్ చేస్తుంటారు? అంటే నేను అది మార్బుల్ టైల్స్ వర్క్ ఉంటుంది చేస్తాను. అంటే ఈ కాస్ట్ కి ఈ ఫుడ్ వర్త్. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? వినయ్ అక్క. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుంది అక్క. అంటే కుమారి ఆంటీ చాలా రేట్లు పెంచారు అని చెప్పేసి సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి పెరుగుతాయి అక్క రేట్లు కామన్ గా. అంటే టేస్ట్ ఓకేనా? టేస్ట్ బాగుంది అక్క. అంటే మీరు తిన్నదానికి అది వర్త్ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఉన్న కండిషన్ కి రేట్లు పెరుగుతాయి, కూరగాయలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి కాబట్టి ఇది కూడా పెరుగుతుంది అక్క అందులో. కాబట్టి ఇంకోటి ఏంటంటే అక్క యూట్యూబ్ లో ఫేమస్, మాకు తెలియడానికి కారణం మాకు ఇక్కడ ఉంటుంది తెలియదు. అక్క యూట్యూబ్ లో ఫేమస్ అయినాక వచ్చి చూస్తుండ్రు అక్క, మీరే జనాలు అంతమంది వీడియోస్ తీస్తారు. నేనే షాక్ అయినా, ఇంత ఉంటదా అంటే జనరల్ గా ఇంత ఫేమస్ ఉంటదా అని. అట్లా నేనే షాక్ అయినా ఇక్కడికి వచ్చాక. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇంత ఫేమస్ కావచ్చు అని అక్క రుజువు చేసింది. అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ మీల్స్ అంటే ఒక రెస్టారెంట్ తో కంప్లీట్ చేసి ఇంత మంది వస్తారు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అందరితో కంప్లీట్ చేస్తుంది అక్క. అట్లా అంటే అక్క క్లాప్స్ కొట్టాలి ఫస్ట్. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం రన్ చేస్తుంది. పైగా ఇప్పుడు ఈ టైమ్ లో ఫేమస్ అవ్వడం, పైగా ఇప్పుడు ట్రోల్ అవుతుంది కాస్ట్ 1000 అని చెప్పేసి. అది ఇంకా కామన్ అక్క, కాస్ట్ పెరుగుతుంది, డిమాండ్ సప్లై. థ్యాంక్ యూ. రూమ్ పేరు? సాయి ప్రణయ్. సాయి, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ చాలా బాగుందండి. ఇప్పుడే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇదే. మాది వచ్చేసి శంషాబాద్ నుంచి వచ్చాం. శంషాబాద్ నుంచి ఫుడ్ కోసం ఇక్కడ వరకు వచ్చినాం. అవునా? రియల్ గా ఇంటర్వ్యూకి వచ్చి ఇక్కడ? లేదు, దీనికోసమే వచ్చావా? దీనికోసం వచ్చా. అంటే రీల్స్ సోషల్ మీడియా చూసి మరి అనిపిస్తుందా అంటే కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అన్నారు కదా? లేదా, అంతేం అనిపిస్తలేదు. ఎంత మీ మీల్స్? 240. ముగ్గురం తింటాను. ముగ్గురం 240. సో వర్త్. అంటే ఇప్పుడు అంటారు కదా ఈ కాస్ట్ కి మేము రెస్టారెంట్ లో తింటాం అనేసి. తింటారా 240 కి ముగ్గురు? లేదండి, తినలేము. సింగిల్ పర్సన్ బిర్యానీ 220 ఉంది. ఎక్కడ తింటారు? సో అంటే అంటున్నారు కదా మీ 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు అయింది బిల్లు అని చెప్పి. అది చూసిండ్రా వీడియో? చూసామండి. అంతేం లేదు. బాగుందా? ఓకేనా? సూపర్. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదా, నెక్స్ట్ అంటే ఎక్కడెక్కడ నుంచో, ఒక్క ప్రాంతం నుంచి అయితే రారు రెగ్యులర్ గా. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కుమారి ఆంటీ వీడియోస్ చూసి, యూట్యూబ్ లో వీడియోస్ చూసి, సోషల్ మీడియాలో వీడియోలు చూసి, అంటే ఫుడ్ టేస్ట్ చేయడానికి, అలాగే నిజంగా కాస్ట్ పెంచిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా వస్తున్నారు. సో నన్ను అడిగితే ఇక్కడ వర్త్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఇప్పుడు మనము ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి కాస్ట్ పెంచిందా రియల్ గానే, ఎలా ఫీల్ అవుతున్నారు, ఇట్లా ఫేమస్ అయ్యింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఆంటీ దగ్గర కాస్ట్ ఎక్క అని చెప్పి. సో దాని గురించి ఆ ఆంటీని అడిగి తెలుసుకుందాం అండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంతసేపు మనం కస్టమర్స్ తో మాట్లాడినాం, ఇప్పుడు ఆంటీతో మాట్లాడడానికి వచ్చినాం. ఆంటీ ఎలా ఇప్పుడు ఆ 2 లివర్లు అది ఫస్ట్ కాదు, ఆంటీ ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు అనేది ముందు ఫస్ట్ కనుక్కొని తర్వాత ఈ 2 లివర్ల దగ్గరికి వద్దాం. ఆంటీ ఎలా ఉన్నారు? మీరు నానా అని అందరికి బిల్లులు ఎక్కువేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, అది అవునా కాదా? అది ఇప్పుడు మీరు నాది ఒక్కటే కాదు కదా, చాలా మంది తీస్తారు కదా. అయితే రోడ్డు సైడ్ ఎక్కడైనా సరే, అది కూడా నా కస్టమర్స్ చెప్తేనే, మీరు ఎక్కడైనా కానీ 120 ఉందంటే నాన్ వెజ్, వెజ్ ఏమో 80 ఉంది, మీరేమో ఇంకా చారు ఉంటాయి, వాటర్ ఉంటాయి, మరి మీరు ఇంత ఇదిగా ఉన్నారు, మీకు ఏం మిగులుతుందని చెప్పి అడిగారు నన్ను. వచ్చి అడిగినాక మరి వాళ్ళేమో అన్ని పెరిగిపోయినాయి కదా, మీకు ఏం మిగులుతుంది అని అడిగారు. అప్పుడు దాకా కూడా అంటే మాకు అంకుల్ గారు తిరుమల టెండర్స్ అని కొండాపూర్ అంకుల్ ఎప్పుడు సరుకులు ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన దగ్గరే. అయితే రైస్ పెరిగినాయి అని తెలియదు ఫస్ట్, అప్పటికి 4 days అయిపోయింది. అప్పటికి కస్టమర్స్ ఇలా చెప్తున్నారు. అప్పుడు అంకుల్ గారిని అడిగితే 1750 రూపాయలు అయిందమ్మా బేయింగ్ కట్ట అని చెప్పారు. ఇక మళ్ళీ ఆలోచించుకున్నాం, ఇంకా అందరూ కూడా ఇలా అంటున్నారు కదా, మరి మనం కూడా పెంచుదాం, మరి మనకి ఏం మిగలట్లేదు చూసుకుంటే సాయంత్రానికి ఇదేంటి అని చెప్పి ఇంక అట్లా అన్ని అయిపోయి, అంటే సరుకులు ఒకసారి వేయించుకుంటాం బిల్లు, అప్పుడు తెలియదు కదా అని చెప్పి ఇక అన్నాక ఇక ఏంటి ఇంత అవుతుంది ఏంటి అని చెప్పి ఇక అనుకున్నాక ఇక సరే అని చెప్పి అనుకుని ఇక అందరూ అంటున్నారు కదా, ఎంత పెంచారు కదా 20.
వెజ్ కి ఏమో 10 రూపీస్ వెజ్ కి, నాన్ వెజ్ కి ఏమో 20 రూపీస్. అంటే నాన్ వెజ్ కి మసాలాలు అవి కూడా బాగా పెరిగినాయి. ఇది వరకేమో ఏవైనా 700 అలా ఉండేవి, ఇప్పుడేమో 1200 అయినాయి. అంటే 500 పెరిగింది. ఎప్పుడు మొదలు పెట్టారు ఈ బిజినెస్? 2011 నవంబర్ 29 స్టార్ట్ చేసాం. అప్పుడు ఎలా ఉంటుండే ఈ బిజినెస్ అంతా? అప్పుడు అంటే కొత్త కదా అప్పుడు అయితే కొంచెం తక్కువనే. అప్పుడు కూడా మేమే చేసుకున్నాం అన్ని గిన్నెలు గానీ అన్ని కూరగాయల కటింగ్ అంటే 1 year మేమే చేసుకున్నాం. తర్వాత కొంచెం పెరిగినాక కొద్దిగా కూరగాయల కటింగ్ కి మాత్రం పెట్టుకున్నాం. ఇప్పుడు కరోనా టైం అయిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయారు మీరు. కరోనా కుమారి ఆంటీ ఐటీసీ కోహినూర్ దగ్గర ఉంటారు అని చెప్పి. అంటే యూట్యూబ్ వల్ల అంతకు ముందలంటే అంతకు ముందలు కూడా బానే ఉండే, కాకపోతే పబ్లిక్ కి తెలిసి అన్ని ఇది చేసింది అయితే యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ వల్ల ఇట్లాగో అంటే చూస్తారు కదా, అంటే సెల్ ఫోన్లు యూట్యూబ్ లో అవి వచ్చినాక కొంచెం ఇట్లా మీలాంటి వాళ్ళు ఫోన్ తీసి అలా పెట్టడం వల్ల కొంచెం పబ్లిక్ కి తెలిసి అన్ని చోట్ల అంటూ కొంచెం నాకే కాదు అట్లా అందరికి పబ్లిక్ చాలా మందికి బెటర్ అయింది దీని వల్ల. ఎందుకంటే చాలా మంది బతుకుతున్నారు ఇలా. ఈ బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అది స్టార్టింగ్ అక్కడ కూర్చొని చూసారా, అక్కడ కూర్చొని చూసారా ఆంటీ, ఆ ఆంటీ ఏం పెట్టించింది మాకు. అవునా? అంతకు ముందు ఏం చేసేవారు? అంతకు ముందలంటే నేనేమో ఒక హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. అంటే హేమచంద్ర టైలరింగ్ చేసేదాన్ని, టైలరింగ్ చేస్తూ అక్కడ వంట చేసేదాన్ని. అవునా? అంటే ఆటో తోలేవారు ఇక్కడే. ఆ ఆంటీకి ఎక్కువ, ఆ ఆంటీది చాయ్ బండి అక్కడ. ఆ ఆంటీ దగ్గరేమో అన్న మా ఆయన ఏమో ఆటో తోలేవారు. అంటే ఎక్కడ కావాలన్నా అని తీసుకెళ్లేవాళ్ళు. అలా ఎట్లా ఇదిగా అంటే ఎప్పటి నుంచో పెడదామంటున్నారు ఆయన. నేనేమో మళ్ళీ అందరికి సెట్ కాదు కదా ఇదిగా అని చెప్పి ఇంకా అన్నాను. ఇంకా అన్నాక ఇక ఆంటీ ఇక వేసుకుంటే బాగుంటది అని చెప్పి అక్కడ కూర్చున్న ఆవిడే రంగమ్మ ఆంటీని ఇక ఆవిడ ద్వారాగా పెట్టామన్నమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యిండ్రు కదా, అంటే ప్రతి ఒక్కరు కుమారి ఆంటీ ఇక్కడ చూసినా కూడా పక్క స్టాల్స్ కి వెళ్ళట్లేదు, మీ స్టాల్ దగ్గరికే వస్తున్నారు. అంటే మీ ఫుడ్ లో అంత మహత్యం ఏముందంటారు? అది ఇంట్లో కూడా అంతే. నేను మా పాప కూడా ఒకసారి నేను బాగా చేస్తా అని చెప్పి చేస్తాము ఇంట్లో. అయితే మా పాప అంటది, అమ్మ చూచమ్మా నువ్వేదో చేస్తున్నావు, నీకులాగా నాకు రావట్లేదు అంటది. అలవాటు అయిపోయింది మీ ఫుడ్ మాకు. అంటే నేను కూడా అప్పుడప్పుడు వస్తా ఉంటా, కనబడవచ్చు, ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. సో మీ 2 లివర్లు అనేది మా చెల్లికి కూడా తిన్నది, మాకు 180 ఇచ్చి చెప్పిర్రు మీరు బిల్లు. డబుల్ కర్రీ అయితే 180, అంటే 1 కర్రీ అయితే 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. అట్లా ఆల్ మిక్స్ అయితే గనక మొత్తం 9 రకాలు వస్తాయి. అంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ గానీ ఫిష్ ఫ్రై గానీ, ఫిష్ లో ఏదో ఒకటి వేస్తాను. 450 రూపీస్ అన్ని ఆల్ మిక్స్ కర్రీ. సూపర్. మొదట్లో అనిపించిందా అబ్బా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని, ఇదంతా నేనే చెయ్యాలి అని చెప్పేసి అనిపించిందా? అలా ఇప్పుడు అనిపించలే, ఎందుకంటే అలా ఆలోచించే పరిస్థితి ఎప్పుడు అంటే అంకుల్ నాకు బాగా సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే మరి స్టార్టింగ్ లో కూడా కొంచెం పరిస్థితి బాగున్నప్పుడు కూడా మరి నేను ఒక్కదాన్నే చేసుకుంటుంటే ఇప్పుడు ఆడవాళ్ళ పని నేను చేయటం ఏంటి అనేది అసలు ఏది ఉండేది కాదు. ఎందుకంటే ఇదిగా చెప్తున్నాను, ఎందుకంటే అలాంటి వాళ్ళని మనము ఇది చేయకూడదు. ఎందుకంటే నేను అదే అనుకుంటా, ఆడపిల్లకైనా అలాంటి మంచి భర్త దొరికితే నిజంగా మనకి మరి లేడీస్ కి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అలా మన కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా ఇప్పుడు నేను ఏది చేసుకున్నా గానీ, నేను గిన్నెలు తోముతున్నా వచ్చి కడిగేవాళ్ళు, బట్టలు తూతున్నా గానీ వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇల్లు గుమ్మాలు ఉడవటం ఏంటి గానీ అన్నింటిలో అసలు హెల్ప్. మీ విజయం వెనక అంకుల్ ఉన్నారు. అంకుల్ లేకపోతే నేను లేను అసలు. సూపర్. అయితే ఇప్పుడు మీకు మంత్లీ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే ఎంత వస్తుంది? అంటే అన్ని ఖర్చులు పోను అంటే నాన్న మాకు 1,50,000 వరకు ఉంటుంది. అయితే పిల్లని బాగా చదివించుకోవచ్చు అట్లయితే. అంటే అది కూడా ఇంకా ఒక ఫ్యామిలీని పెట్టుకుంటే ఇంకా పెట్టుకోవాలంటే ఇంకా అవి కూడా మనకు మిగలవు అని చెప్పి వాళ్ళకి ఫ్యామిలీకి మళ్ళీ 30,000 ఇవ్వాలి. మరి అవన్నీ చూసుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి అనేది పోను, మనకి ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది వరకంటే సింగిల్ ఉండేటప్పుడు కొంచెం పర్వాలేదు, ప్లేట్లు వెళ్ళేది రైస్. ఇప్పుడు డబుల్ కర్రీలు వచ్చినాక రైస్ పోవట్లే, అంటే రైస్ తక్కువైపోయింది, ప్లేట్లు తక్కువైపోయినాయి, ఎన్ని కర్రీస్ తెచ్చినా గానీ 2 hours లో అయిపోతున్నాయి. 2 hours అంటే డబుల్ త్రిబుల్ అట్లా తీసుకుంటున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా కర్రీలు కూడా తీసుకుంటున్నారు. దాని వల్ల అంటే
తినేది కదా ఇష్టపడి నాకు, కానీ సంతోషంగా ఉంది అది కూడా. ఎందుకంటే అంతమంది అలా అదొక ఎనర్జీ లాగా నాకు ఇంకా బాగా చేయాలి, అలా వాళ్ళు మెచ్చుకుంటుంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఆంటీ మీకు మీకు గుర్తుందో లేదో, నేను ఆ మధ్య వచ్చాను, మీ స్టాల్ మొత్తం మీ స్టాల్స్ అని తీపిచ్చేశారు. తీపిచ్చేసి మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను వచ్చి మీ దగ్గర మాట్లాడిచ్చాను ఏమైంది అని చెప్పేసి. మరి ఎలా సెట్ అయింది ఆ ఇష్యూ? మళ్ళా స్టాల్స్ పెట్టారు అంటే కానీ వాళ్ళకు కూడా మనం సహకరించాలి, ఎందుకంటే రోడ్డు సైడ్ మరి ఎంత క్రౌడ్ ఉంటుంది, మరి వెహికల్స్ ఉంటున్నాయి, మరి పబ్లిక్ కి కూడా అన్ని విధాలు ఆలోచించాలి కదా మనం. మన వల్ల ఇంకొకరికి ఎవరు ఇబ్బంది అవ్వకూడదు. అప్పుడు ఏమైందంటే మరి రోడ్డు టర్నింగ్ ఉంది కదా, ఆ టర్నింగ్ అప్పుడు మరి అక్కడ ఉండేవి కదా, అది మరి ఎదురుకల్లా పెట్టడము ఇదిగా అట్లా చేసేటప్పుడు టర్నింగ్ తీసుకునేటప్పుడు ఇది అవ్వటం. ఇంకా అట్లా వాళ్ళు కూడా మరి వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటించాలి కదా, పబ్లిక్ ఏదైతే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. కాకపోతే ఇంకా ఇలా అమ్ముకొని ఇస్తున్నందుకు, కాకపోతే వాళ్ళు చిన్న చిన్నగా ఇచ్చారు, ఇంకా అంత పెద్దగా ఇదిగా కాదని. కాకపోతే ఇప్పుడు జాగాలు పాపం షర్ట్ల మీద పడిపోతున్నాయి, షర్ట్లు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి పాపం పిల్లలవి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కర్రీస్ పడిపోతున్నాయి, పాపం అనిపిస్తుంది. కానీ మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఇక అనుకుంటున్నారా ఇంకా మరి కొంచెం పెద్దగా దగ్గర ఒక మంచి ప్లేస్ లో పెడదామా అని అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడే ఉందామని అనుకుంటున్నారా? అంత స్తోమత లేదు, ఎక్కడ చూసినా బోల్డ్ రెంట్లు ఉన్నాయి. మనం ఇచ్చే క్వాలిటీకి ఇదిగా ఇంకా అన్ని చేయాలంటే చేయలేము. ఎక్కడైనా ఇది లేదు కాబట్టి కొంచెము ఎట్లయినా బతుకుతున్నాం. అంటే ఇప్పుడు దీన్ని పెద్దగా చేస్తే ఖచ్చితంగా రెంట్లు అన్ని పెరుగుతాయి, అంత స్తోమత లేదు. అయినా చాలు, ఉన్న గాడికి దేవుడు ఇచ్చిన వరకు చాలు అంతే అంటారు. ఇదే చేస్తా ఉంటారు, ఇక్కడే స్టార్ట్ అయ్యాను ఇక్కడనే ఎండ్ చేస్తాను ఏదైనా. ఎందుకంటే అంత స్తోమత లేదు కదమ్మా, బయటకు వెళ్ళి ఇది చేయాలన్నంత ఇది లేదు. ఇక్కడే హ్యాపీగా ఉన్నారు మీరు చాలా. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు వైరల్ అవుతుంది మీది ఒక వీడియో, నానా అనుకుంటూ ఫుల్ పైసలు ఖర్చు అవుతున్నాయి, ఆ 2 లివర్లు అని చెప్పి 1000 రూపాయలు అని అంటున్నారు. ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళు 6 నెంబర్స్ వచ్చారమ్మా. 6 నెంబర్స్ వచ్చి నలుగురు ఒక సింగిల్ కర్రీ 4 తీసుకున్నారు, డబుల్ కర్రీ 2 తీసుకున్నారు, మళ్ళీ 6 ఎగ్లు వేసుకున్నారు. మొత్తము 900 అయింది. అయితే లివర్ ఎంత అన్నారు, ఓన్లీ ఒకటి పార్సల్ 100 రూపీస్ అని చెప్పాను. మళ్ళీ తర్వాత పార్సల్ చేపించుకుంటా అని మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, 2 లివర్లు ఫస్ట్ డబుల్ కర్రీతో తీసుకున్నారు కదా చికెన్ లివర్, మళ్ళీ ఆ 2 లివర్లు కూడా అది 100ది ఇద్దరికి వేసేమన్నారు. వేసేసినాక ఇక అయితే మళ్ళీ పేమెంట్ చేయలేదు. తిన్నాక నేను చేస్తా అన్నారు. సరే తిన్నాక చేయండి, అప్పుడు ప్లేట్లు ఇచ్చాను. సరే సార్ తిన్నాక చేయండి అన్నాను. మొత్తము 2 లివర్లతో కలిపి మీది 1000 అయింది సార్ అని చెప్పా. 2 లివర్లు ఎక్స్ట్రా కదా అంటే, ఇంకొక ఆయనేమో 900 చెప్పాను కదా, తీసుకున్నదేమో వీళ్ళు, వాళ్ళది మళ్ళీ ఆయన 900 ఆయన కూడా చెప్పాలి కదా అని చెప్పి నేను ఆయన చెప్పాను అనమాట. నేను మొత్తం 2 లివర్లు ఎక్స్ట్రా 1000 అయింది అని చెప్పి. చూసారు కదా, 1000 అయ్యింది 6గురికి, ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు 6గురికి అయ్యింది. కాబట్టి ఆంటీ దగ్గర 6గురిలో కూడా డబుల్ కర్రీ తీసుకున్నారు 2. అంటే వాళ్ళ లెక్కన ఇప్పుడు 4 ప్లేట్స్ డబుల్ అయినట్టు 6 ఎగ్లో. ఇప్పుడు చెప్పండి మీ మెనూ ఏమేమి కర్రీస్ తీసుకుంటే ఎంత రేట్ అవుతుందో ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. నాన్నమ్మ 1 కర్రీ అయితే 120, అంటే చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ కర్రీ, ఫిష్ కర్రీ, ఈ 5 ఐటమ్స్ ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, త్రిబుల్ అయితే 250 విత్ రైస్. రైస్ తో రైస్ మళ్ళీ ఆల్ మిక్స్ ఏదైనా వైట్ బగారా, గోబీ, గోంగూర, టమాటా, లెమన్, జీరా, కర్డ్ రైస్ ఏదైనా ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, ఏం లేదు. కానీ ఒక కర్రీకి 120, ఒక కర్రీకి 120, ఫుల్ కర్రీస్ అయితే 180, డబల్ అయితే 180. ఆల్ మిక్స్ ఫేమస్ మీ దగ్గర. ఆల్ మిక్స్ అయితే అవి కూడా చాలా పోతాయి, దాని వల్లనే మాకు రైస్ ఎక్కువ కావట్లేదు, అయిపోతున్నాయి. కర్రీ ఎక్కువ తింటున్నారు, రైస్ తక్కువ తింటున్నారు. కర్రీస్ అంటే డబుల్ అట్లా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడే హ్యాపీగా ఉన్నారు, ఆ 2 లివర్లది 6 మంది, ఇది మ్యాటర్. సో చూసారు కదా, మనం అనుకున్న ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కదా, 1000 రూపాయలకి ఎంతమంది తిన్నారు 6 తిన్నారు. 6 కలిసి ఇప్పుడు రెస్టారెంట్ లో వెళ్ళి తింటే ఎక్కువనే అవుతుంది. సో ఆలోచించండి మన సోషల్ మీడియా ప్రేక్షకులారా, ఇదే మన కుమారి ఆంటీ స్టోరీ.
కానీ నాకు ఒకటైతే బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలు చాలా అంటే చురుగ్గా ఉన్నారన్నమాట. ఎందుకంటే అలా ఐడియా చేసి దాంట్లో నుంచి అలా అసలు ఎలా చేశారు అసలు అలా చేయడం వల్ల మీకేమన్నా అంటే అయ్యో ఇట్లా అయ్యిందేంటి అని అనిపించిందా? లేదు, నవ్వుకున్నాం బాగా. ఎందుకంటే అదేంటి 1000 రూపీస్ అంటే బాబు, అసలు ఎవరైనా 1000 ఎవరు 1000 ఇచ్చి ఇంత పబ్లిక్ వస్తారు అసలు అస్సలు రారు కదా. మరి కాకపోతే అది చూసి నవ్వుకున్నాం, పాపం అయితే రాలేదు. కాకపోతే ఒకసారి ఇంకా అది చేసినప్పుడు ఎవరో ఒక బాబు చేశాడు దాంట్లో, కానీ బాగా చేశాడు అతనైతే. నేను నిజంగా అసలు వెరీ గుడ్ నాన్న. ఎందుకంటే అలా ఐడియాలు, కానీ ఇంకా దేశం కోసం ఏమన్నా ఇలాంటివి చేస్తే బాగుండు. అది అవ్వదు కానీ అలా ఐడియా చేసేది బాగుంది. ఎందుకంటే అలా మరి ఎలా చేశారేమో తెలియదు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఉండి తిన్నట్టు గాని ఒక బాబు డబుల్ గా పెట్టాడు. అందరినీ ట్రోల్ చేస్తా ఉంటాడు వెరీ గుడ్. సరే ఓకే, ఇప్పటికైతే ఆంటీకి ఏ బాధ లేదు. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల కూడా ఆంటీకి ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు. ఇంతకు ముందు చూసాం కదా క్రౌడ్ మొత్తం తెలుసు కదా పబ్లిక్ కి ఎంత అనేది తెలుసు. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు మీ దగ్గరికి. ఏదో శంషాబాద్ అంట, ఇందాక మేము మాట్లాడిచ్చాము. శంషాబాద్ నుంచి మీ దగ్గరికి నాన్ వెజ్ దొరకకపోతే వెజ్ తీసుకొని తిన్నారు 3 అబ్బాయిలు అక్కడ నిలబడి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు. తీసుకోవాలి, చెడు తీసుకోవాలి, అంతే. అది వస్తాయని ముందల స్టార్టింగ్ అంటే నాకైతే ఇష్టం లేదు ఫస్ట్ రోడ్డు సైడ్. ఏమో మళ్ళీ చేసుకున్నాం కదా మళ్ళీ ఇది గాని, కాకపోతే అప్పుడు ఇక అమ్మ మా ఆయన ధైర్యం తోటి ఇక అది రోడ్డు మీదకి రాకుండానే ఉండాలి. వచ్చినాక మంచి ఉంటది, చెడు ఉంటది, అన్ని తీసుకుంటేనే ఇక్కడ నిలబడాలి ఖచ్చితంగా. అది మనం చేసేది మంచి, చెడైతే మనం చేయము. మంచి అన్నది మనకు తెలుసు, తెలియని వాళ్ళు ఎన్ని చేసుకున్నా నో ప్రాబ్లం అనుకున్నాము, అట్లా లైక్ తీసుకున్నాం అనమాట. అది కానీ ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, మన పక్కనే ఉండొచ్చు. అవును, అది అది అందరికి తెలియదు ఏమీ కాదు. అవును, అది అంటే ఏం లేదు, మన పక్కనే మనతో పాటు హ్యాపీగా ఉన్నట్టే ఉండి మనకి చిచ్చులు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. పబ్లిక్ బాగా అయ్యి ఉన్నారు అన్ని. అసలు నా పబ్లిక్ సపోర్ట్ అయితే అసలు మామూలు వాళ్ళు ఉండబట్టే నేను అసలు ఇక్కడ నిలబడగలిగాను, లేకపోతే వాళ్ళు లేకపోతే నేను అసలు ఇక్కడ నిలబడగలిగేదాన్నే కాదు నేను పడ్డ ప్రాబ్లమ్స్ కి. ఒక్కసారి మీరు ఎప్పటి నుంచి ఎప్పటికి ఓపెన్ ఉంటుంది, ఎక్కడ ఉంది మన అడ్రస్ చెప్పండి. ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ అమ్మా, కేబుల్ బ్రిడ్జి పక్కన, ఎన్ఆర్బిట్ మాల్. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్? మార్నింగ్ 12:30కి స్టార్ట్. నాన్ వెజ్ కావాలంటే కొంచెం వెళ్ళి రావాలి, ఖచ్చితంగా రావాలి. మళ్ళీ వెజ్ కూడా దొరకదు. వెజ్ లు కూడా అయిపోయినాయి అన్ని కలిసి 2 ప్లేట్లు ఉంది ఇంకా. బిల్లు చెప్పండి, 2 లివర్లు ఎక్స్ట్రా బిల్లు చెప్పారా? ఆ డైలాగ్ చెప్పండి, ఆ డైలాగ్ ఫేమస్ ఇప్పుడు. 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు బిల్లు, అంటే 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్. అది సరే అండి, థ్యాంక్ యూ.